హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆగస్ట్ 6 నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్ని స్పెషల్ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా. అమెజాన్ నుంచి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అని చెప్పేసి ఆగస్ట్ 6 నుంచి 7th వరకు మనకైతే జరుగుతున్నాయి. అండ్ అట్లాగే ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ అని చెప్పేసి ఆగస్ట్ 6 నుంచి అండ్ 10th వరకు అయితే మనకి సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఈ సేల్స్లో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో కొన్ని బెస్ట్ డీల్స్ మాత్రమే. సో జెన్యున్లీ చెప్పాలంటే ఇవి పేరుకి మాత్రమే స్పెషల్ సేల్స్ తప్ప వీటిలో అంత చెప్పుకోదగ్గ ఆఫర్లు అయితే లేవు. అన్ని పాత చింతకాయ పచ్చడి మొబైల్స్. అండ్ అట్లాగే వీటన్నిటిలో కొన్ని మాత్రం నాకు బెస్ట్ అనిపించిన అయితే నేను మీకు అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ మీద అయితే ఈ సేల్లో మీకు ఎట్లాంటి డిస్కౌంట్స్ కానీ ఎట్లాంటి ఆఫర్స్ కానీ లేవు. ఓన్లీ మీకు బ్యాంక్ ఆఫర్ మాత్రమే ఉన్నాయి ఈ సేల్స్లో అయితే. అండ్ ఉన్న మొబైల్స్ అన్ని చాలా పాత మొబైల్స్ అని చెప్పొచ్చు, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి మొబైల్. సో ఈ చింతకాయ పచ్చడి ఇంతకుముందు మనకి కొంచెం పులుపుగా అండ్ కొంచెం టేస్ట్గా అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఈ చింతకాయ పచ్చడి ఫుల్ చప్పగా అయితే అయిపోయింది. సో అంత దరిద్రంగా ఉన్నాయి ఈ సేల్లో ఆఫర్స్ వచ్చేసరికి. సో ఒక్క మంచి ఆఫర్ కూడా లేదు. బడ్జెట్ కేటగిరీలో అయితే మనకి 20,000 పైకి వెళ్తే కొన్ని మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి కానండి. సో 20,000 లోపలైతే ఒక్క మంచి ఆఫర్ కూడా లేదు గైస్. ఇప్పుడు వరకు నేను చూసిన సేల్స్లో కల్లా వరస్ట్లో అతి వరస్ట్ సేల్ అని చెప్పొచ్చు ఈ సేల్ వచ్చేసరికి. సో నాకు అసలు వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ సేల్స్ ఒకసారి ఆఫర్స్ చూసిన తర్వాత నాకు బోర్ కొట్టి ఏం వీడియో చేద్దాం లేరా అని కూడా అనుకున్నాను. కాకపోతే నా వీడియో కోసం అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించినటువంటిది సేల్ గురించి అని కూడా వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్లిప్కార్ట్లో కామన్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్లో మీకు సిటీ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద అండ్ అట్లాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మొబైల్స్ మీద మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసరికి ఓన్లీ 750 రూపీస్ డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. సో ఇంతకుముందు చూసుకుంటే వీళ్ళు 1,500 రూపీస్ అయితే ఇచ్చేవాళ్ళు. లాస్ట్ ప్రీవియస్ 2 సేల్స్గా వీళ్ళు 750 రూపీస్ డిస్కౌంట్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో నాకు ఓవరాల్గా అన్నిటి మీద చూసుకుంటే బెస్ట్ అనిపించిన ఆఫర్స్ వచ్చేసరికి 3 ఆఫర్స్ అని చెప్పొచ్చు. సో దానిలో ఫస్ట్ది వచ్చేసరికి రెడ్మీ K20 Pro. రెడ్మీ K20 Pro మీకు 23,000 రూపాయలకి అయితే లభిస్తుంది. సో ఇది ప్రైస్ డ్రాప్ అయితే అయింది. సో 23,000 రూపాయలకి మీకు రెడ్మీ K26 128GB వేరియంట్ అయితే వస్తుంది. అదే మీకు కార్డ్ ఆఫర్ కూడా కలుపుకుంటే 750 రూపీస్ డిస్కౌంట్ పోగా ఇది మీకు 22,250 రూపాయలకి అయితే వస్తుంది. సో ఓవరాల్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ 2 సేల్స్లో కల్లా నాకు కొంచెం బెటర్ అనిపించింది. అండ్ కొంచెం వాల్యూ ఫర్ మనీ కొంచెం రీజనబుల్ అనిపించిన ఆఫర్ వచ్చేసరికి ఇది ఒక్కటే ఆఫర్ అని చెప్పొచ్చు. రెడ్మీ K20 Pro మీకు 23,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఎవరైతే 20,000 రూపాయల దగ్గర అండ్ 25,000 రూపాయల దగ్గర ఉన్నారో వాళ్ళైతే కళ్ళు మూసుకొని మీరు రెడ్మీ K20 Pro అయితే 23,000 రూపాయలకి అయితే తీసుకోండి. సో ఆ ప్రైస్కి అయితే చాలా మంచి మొబైల్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO 3 మీకు అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 32,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ ఫోన్ మీద మీకు స్పెషల్ ప్రైస్ డ్రాప్ అయితే ఏం లేదు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 34,990 రూపాయలు అయితే ఉంటుంది సేల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా. సో ఎక్కడ మీకు ఆఫర్ ఉంటుందంటే ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటున్నప్పుడు ఏదైనా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేస్తా అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా మీరు ఒకవేళ ఏదైనా కార్డు యూస్ చేసి పేమెంట్ చేసినా లేదంటే యూపీఐ యూస్ చేసి పేమెంట్ చేసినా కానీ మీకు 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ 3,000 రూపీస్ డిస్కౌంట్ పోగా మీకు ఈ ఫోన్ వచ్చరికి 32,000 రూపాయలకి అయితే వస్తుంది. సో అదే దీనిలో ఉన్న ఆఫర్ అయితే. సో 32,000 రూపాయలకి మీకు ఎవరికైతే 865 ప్రాసెసర్ మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ మొబైల్ వచ్చరికి ఐఫోన్ XR. సో ఐఫోన్ XR వచ్చరికి మీకు ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సో ఐఫోన్ XR ప్రైస్ వచ్చేసరికి మీకు 45,000 రూపాయలకి అయితే ఐఫోన్ XR అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీద ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ అప్లై చేసుకున్నా కానీ ఈ ఫోన్ మీకు 44,250 రూపాయలకి అయితే వస్తుంది. సో ఎవరైతే గేమ్ స్ట్రీమ్స్ చేయాలనుకుంటారో, ఎవరికైతే చీపెస్ట్ ఒక ఐఫోన్ కావాలనుకుంటారో పెద్ద సైజ్ డిస్ప్లే తోటి అండ్ ఒక పవర్ఫుల్ ప్రాసెసర్, అండ్ ఎవరికైతే పబ్జీ కాంపిటేటివ్ లెవెల్లో ఆడడానికి ఒక ఫోన్ మంచి ఫోన్ కావాలనుకుంటే 45,000 రూపాయలకి ఐఫోన్ XR అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఫ్లిప్కార్ట్లో ఓవరాల్గా నాకు అన్ని మొబైల్స్ మీద చూసుకుంటే బెస్ట్ డీల్స్ అనిపించేసరికి ఈ 3 అని చెప్పొచ్చు. అండ్ మీకు ఐఫోన్ SE 2020 వచ్చేసరికి 37,000 రూపాయలకి అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. సో 37,000 రూపాయలకి మీకు డిస్ప్లే సైజ్ పెద్ద ప్రాబ్లం కాదు. సో లేటెస్ట్ ప్రాసెసర్ ఐఫోన్ కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే నేను మీ ప్లేస్లో ఉంటే కానీ ఈ ఫోన్ అయితే తీసుకోను. నేను డైరెక్ట్ ఐఫోన్ XR తీసుకుంటాను. సో ఎందుకంటే దీనిలో స్క్రీన్ సైజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో స్క్రీన్ సైజ్ మీకు చిన్నగా ఉన్న ఏం పర్లేదు, ఏం మ్యాటర్ కాదనుకుంటే మీకు ఐఫోన్ SE 2020 కూడా 37,000 రూపాయలకి అయితే తీసుకోవచ్చు. అండ్ అట్లాగే 29,000 రూపాయలకి రియల్మీ X2 Pro అయితే ఉంది గైస్. సో రియల్మీ X2 Pro ఇంతకుముందు మనకి తెలిసిందే 25,000 రూపాయలకు కూడా ఒక టైంలో సేల్స్లో అయితే వచ్చింది. కాకపోతే ఈసారి వీళ్ళు 29,000 రూపాయలకి అయితే రియల్మీ X2 Pro అయితే అమ్ముతున్నారు. సో పర్లేదు, 30,000 రూపాయల లోపల ఎవరికైతే ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే రియల్మీ X2 Pro అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు OnePlus Nord 30,000 పెట్టి తీసుకున్న కంటే రియల్మీ X2 Pro
29,000కి తీసుకోవడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం అమెజాన్ ఆఫర్స్లోకి షిఫ్ట్ అయిపోయినట్లయితే అమెజాన్ ఆఫర్స్లో మీకు స్పెషల్ ఆఫర్స్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. హెచ్డిఎఫ్సి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ మీరు యూస్ చేసి పేమెంట్ చేస్తే 10% వరకు మీరు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే పొందగలరు. సో అమెజాన్లో వచ్చేసరికి నాకు మంచి డీల్స్ అనిపించింది వచ్చేసరికి ఆబ్వియస్లీ రెండు అని చెప్పొచ్చు. సో రెండు ఫోన్స్ కూడా మీకు OnePlus నుంచి అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి OnePlus 70 మీకు 8+256GB వేరియంట్ వచ్చేసరికి 36,000 రూపాయలకి అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో 36,000 రూపాయలకి ఎవరైతే OnePlus నుంచి ఒక ఫోన్ కావాలంటారో వాళ్ళైతే OnePlus 70 అయితే తీసుకోవచ్చు. అండ్ OnePlus 70కి మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఏదైనా ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 2,000 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుందన్నమాట. అంటే మీకు 34,000 రూపాయలకి మీకు OnePlus అయితే అంతకంటే తక్కువకే OnePlus 70 అయితే మీకు రావచ్చు. సో ఎవరికైతే 35,000 రూపాయల లోపల OnePlus నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే OnePlus 70 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 70 Pro అనమాట. OnePlus 70 Pro ప్రైస్ వచ్చేసరికి 44,000 రూపాయలు అయితే ఉంది. సో 44,000 రూపాయలకి OnePlus నుంచి Pro సిరీస్లో ఎవరికైతే ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో OnePlus 2K AMOLED స్క్రీన్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్, పాపప్ కెమెరా అండ్ అట్లాగే OnePlus Pro డివైస్ ఒకటి కావాలనుకుంటున్నారో మీరు OnePlus 70 Proని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ OnePlus 8 తోటి కంపేర్ చేస్తే ప్రాసెసర్ ఒక్కటి తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో OnePlus 70 Proనే మీకు అయితే బెటర్ ఉంటుంది. సో 70 Pro ప్రైస్ వచ్చేసరికి మీకు 44,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 44,000 రూపాయలకి మీకు OnePlus 70 Proని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ OnePlus 70 Pro మీద మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది. సో OnePlus 70 Pro కొంటున్నప్పుడు ఏదైనా ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 3,000 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. సో ఎక్స్ట్రా 3,000 రూపీస్ ఆఫ్ వేసుకుంటే మీకు OnePlus 70 Pro దగ్గర 41,000 రూపాయలకి తక్కువలోనే మీకు అయితే రావచ్చు. సో అమెజాన్లో వచ్చరికి నాకు మంచి డీల్స్ అనిపించింది అయితే ఇవి రెండే మొబైల్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ డీల్స్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ రెండు వెబ్సైట్స్లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్ అయితే అవే. అండ్ ఇవి కాకుండా కొన్ని కొనదగ్గ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో మీకు బడ్జెట్ వైజ్ సో ఒకవేళ మీ బడ్జెట్ 6,000 నుండి 7,000 రూపాయల లోపు ఉంటే కనుక ఫ్లిప్కార్ట్లో మీకు Realme C2 అయితే వస్తుంది. Realme C2 మీద మీరు కార్డ్ ఆఫర్ వేసుకున్నా కానీ 10% కార్డ్ ఆఫర్ మీకు 6,300 రూపాయల దాకా అయితే Realme C2 అయితే మీకు వస్తుంది. సో ఎవరికైతే మీకు 6,000 నుంచి 7,000 రూపాయల లోపల ఒక మొబైల్ కావాలనుకుంటారో Realme C2 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ అట్లాగే 9,000 రూపాయల దగ్గర ఫ్లిప్కార్ట్లో మీరు Narzo 10A మొబైల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. 10% మీకు ఎట్లా బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ 12,000 రూపాయల దగ్గర వచ్చరికి మీకు Redmi Note 9 అయితే కన్సిడర్ చేయొచ్చు అమెజాన్లో. దీనిలో కూడా మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ 13,000 రూపాయల దగ్గర Realme 6 అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 14,000 రూపాయల దగ్గర Poco M2 Pro కన్సిడర్ చేయొచ్చు. అండ్ 15, 16, 17,000 రూపాయల దగ్గర మీకు Realme 6 కానివ్వండి, అండ్ Realme 6 Pro కానివ్వండి, Poco X2 కానివ్వండి. సో ఇవన్నీ ఉన్నాయి. Moto One Fusion Plus కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మొబైల్స్ అన్నిటిని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్స్ అన్ని కూడా మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్సే. కాకపోతే ఈ మొబైల్స్ వేటి మీద కూడా మీకు స్పెషల్ ఆఫర్స్ అయితే లేవు. సో ఈ మొబైల్స్ జనరల్గా ఏ ప్రైస్కి అయితే అమ్ముతున్నారో అదే ప్రైస్కి వీళ్ళు సేల్లో కూడా అమ్ముతున్నారు అంతే. సో ఎట్లాంటి స్పెషల్ డిస్కౌంట్స్ కానీ ఎట్లాంటి స్పెషల్ ఆఫర్స్ కానీ ఈ మొబైల్స్ మీద అయితే లేవు. ఒకటే మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. సో అమెజాన్లో వచ్చరికి మీకు 10% కార్డ్ ఆఫర్ ఉంటుంది. అండ్ అట్లాగే ఫ్లిప్కార్ట్లో వచ్చరికి మీకు 10% కార్డ్ ఆఫర్, మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చరికి మీకు 750 రూపీస్ అయితే ఉంటుంది. సో అంతే, వీటి మీద పెద్ద డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. అండ్ మీరు స్కిప్ చేయాల్సిన మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు అమెజాన్లో స్కిప్ చేయాల్సిన మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి. సో అమెజాన్లో వచ్చరికి ఏదైతే బడ్జెట్ మొబైల్స్లో ఈ ఫస్ట్ రోలో ఉన్న మొబైల్స్ ఉన్నాయి కదా, ఈ మూడు మొబైల్స్ మాత్రమే కొంచెం కొనదగ్గ మొబైల్స్ అని చెప్పొచ్చు బడ్జెట్ కేటగిరీలో. Honor 9 అయితే కంప్లీట్లీ మీరు స్కిప్ చేయండి. Redmi 88 Dual మీరు 7,500 పెట్టాల్సిన అవసరం లేదు. దీని మొదలు మీరు Realme C2 తీసుకోండి. అండ్ A5, M11, Tecno Spark 6 Air ఇవన్నీ వేస్ట్ మొబైల్స్ ఈ రోలో ఉన్నాయని. అండ్ కిందకి వెళ్ళే కొద్ది వేస్ట్ మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ Oppo A52 18,000 ఎవడ కొంటాడు ఆడ. అండ్ Vivo V17 అసలు వద్దు. అండ్ Oppo F15, Honor 9X ఇవన్నీ ఏమొద్దు. Oppo Reno 2F కానివ్వండి. సో ఇవన్నీ ఏమొద్దు. సో ఇందాక నేనైతే చెప్పాను బడ్జెట్ కేటగిరీలో కొన్ని మొబైల్స్ Realme 6 కానివ్వండి, Realme X2 కానివ్వండి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు ఫ్లిప్కార్ట్లో. సో ఇవి మాత్రమే మీకు కొనదగ్గ మొబైల్స్. సో వీటి మీద మీకు ఎట్లాంటి స్పెషల్ ఆఫర్స్ లేకపోయినా కానివ్వండి. సో ఇవి మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు Redmi 8 అయితే స్కిప్ చేయండి కంప్లీట్లీ. అండ్ Realme 5 అని స్కిప్ చేయండి, పాత మొబైల్. అండ్ ఇక్కడ కూడా Oppo Reno 2Z డివైస్ స్కిప్ చేయండి, మీరు కొనాల్సిన అవసరం లేదు. సో 39,000 రూపాయలకి అసలు ఈ మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ 27,000 రూపాయలు 500కి అసలు ఇది వద్దు. అండ్ G8X Think కూడా వద్దు. దీనిలో మీకు 855 ప్రాసెసర్ ఉండేది. ఆ ప్రైస్లో మీకు OnePlus 8 Pro వచ్చింది. సో దీనికంటే బెటర్ మొబైల్ అది. అండ్ Moto Razr, దీని అసలు మీరు మర్చిపోండి, వేస్ట్ మొబైల్ ఇది. సో అసలు పనికిరాదు ఈ మొబైల్ అయితే. ఏదో ఫోల్డబుల్ టెక్నాలజీ ఒక్కటి తప్ప దీనిలో ఇంకేం లేదు.
అండ్ ఐఫోన్ 7 ప్లస్ ఆ ప్రైస్కి మీరు ఈ మొబైల్ తీసుకునే బదులు మీరు ఐఫోన్ ఎక్సీ 2020 తీసుకోవచ్చు. అండ్ ఒప్పో రెనో 10X జూమ్ అయితే తీసుకోవచ్చు. ఆఫర్స్ అన్నీ పోగా ఇది మీకు 27,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఇదైతే తీసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఓన్లీ 24,000 రూపాయలకే వచ్చేది ఒప్పో రెనో 10X జూమ్. ఇప్పుడు చూడొచ్చు 27కి వెళ్ళిపోయింది దీని ప్రైస్ వచ్చరికి. అండ్ ఒప్పో రెనో 2F బెస్ట్ ఎవర్ ప్రైస్ అంట. సో ఇదైతే అస్సలు పనికి రాదు. ఆ ప్రైస్కి P70 ప్రాసెసర్ ఉంటుంది. సో అసలు కన్సిడర్ చేయబాకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకు బెస్ట్ అనిపించిన ఆఫర్స్ అయితే నేను మీకు చెప్పాను. సో ఈసారి అయితే ఆఫర్స్లో పెద్దగా అయితే ఏం లేవు. ఏదో వీళ్ళు August 15th ఏదో ఒక స్పెషల్ సేల్స్ తీసుకురావాలి కాబట్టి ఏదో ఒక పేరు పెట్టేసి వీళ్ళు ఇట్లాంటి చెత్త సేల్స్ అయితే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తం ఆఫర్స్ చూసుకుంటే చెత్త ఆఫర్స్ అని చెప్పొచ్చు. ఇంత చెత్త ఆఫర్స్ ఇప్పటివరకు ఒక్క సేల్లో కూడా నేనైతే చూడలేదు. ఇప్పటివరకు నేను చూసిన సేల్స్ అన్నిటిలో కూడా వర్స్ట్ సేల్ అని చెప్పొచ్చు ఇదైతే నాకు. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పా కదా ఈ మొబైల్స్ అయితే మీరైతే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.